ఆరోగ్యం. नमः सूर्याय चन्द्राय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। जय गुरुदेव। ओम श्री गुरुभ्यो नमः। ఆరోగ్యం ఆరోగ్యం ఆరోగ్యం. ప్రస్తుత ప్రపంచమంతా ఆరోగ్యాన్ని గురించి పరితపిస్తుంది. అనారోగ్యాన్ని గురించి, రుగ్మతలను గురించి కలత చెందుతుంది. రుగ్మతల నివారణ కొరకు వేల సంఖ్యను దాటి లక్షల సంఖ్యలో ఖర్చు చేస్తున్నారు. కానీ ఫలితం మాత్రం నామమాత్రంగానే ఉంది. పేద మధ్యతరగతి వర్గాల వారు ఈ ఖర్చును భరించలేక రుగ్మతలను బలవంతంగా అనుభవిస్తుంటే, సంపన్న వర్గాల వారు స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్యశాలల కొరకు పరుగులు తీస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రత్యామ్నాయ పద్ధతులకు సంబంధించి ఎన్నో హీలింగ్ ప్రక్రియలు వెలుగులోనికి వచ్చాయి. అయినా సరే రోగుల సంఖ్య, రోగాల సంఖ్య తగ్గకపోగా ఇంకా పెరుగుతూనే ఉంది. పేర్లు తెలియని రుగ్మతలు కొన్ని, మందులు లేని రుగ్మతలు కొన్ని, కారణం తెలియని రుగ్మతలు మరికొన్ని. వివాహం చేసుకొని సంతానానికి నోచుకొనలేక కొందరు బాధపడుతుంటే, అంగవైకల్యంతో కూడిన సంతానాన్ని కని మరికొందరు బాధపడుతున్నారు. ముసలితనంలో సంభవించవలసిన దీర్ఘకాలిక రుగ్మతలు యుక్త వయసులోనే వస్తుంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో ఆలోచించండి. ఇది ఒక రకంగా వైద్య రంగానికే సవాలైంది. ఎందుకిలా జరుగుతుందంటే, అందరూ స్థూల శరీరానికి వైద్యం చేస్తున్నారు తప్ప మూల కారణాన్ని గురించి ఆలోచించడం లేదు. అందువలన శాశ్వత పరిష్కారం లభించక పదే పదే వైద్యులను ఆశ్రయించవలసి వస్తుంది. కాబట్టి మనం రుగ్మతలకు సంబంధించిన మూల కారణాన్ని తెలుసుకొని మన జీవన విధానంలో కూడా కొన్ని మార్పులు చేసుకోనగలిగితే అనారోగ్యాన్ని గురించి భయపడనవసరం లేదు. దాని కొరకు మనం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టవలసిన అవసరమే లేదు. కాబట్టి ఆరోగ్యానికి సంబంధించిన విలువైన సమాచారాన్ని మీకు అందిస్తున్నాం. తెలుసుకొని ఆచరించండి. ఆరు లేకపోవడమే ఆరోగ్యం. అవే కామము, లస్ట్.
క్రోధము యాంగర్, లోభము మిజరీ, మోహము అటాచ్మెంట్, మదము ప్రౌడ్, మాత్సర్యము ఎన్విటీ. వీనిని అరిషడ్వర్గములు అంటారు. ఇవి 6 ఉన్న వ్యక్తికి ఆరోగ్యం ఉండదు. ఇవి లేని వ్యక్తే యోగ్యుడు, అదే యోగం. వానితో జీవించడమే రోగం. ఎవరైతే చెడు సంస్కారాలతో జీవిస్తారో వారు ఈ దుర్గుణాలను కలిగి ఉంటారు. ఎవరైతే ఉత్తమ సంస్కారాలతో కూడి ఉంటారో వారికి ఈ 6 గుణాలు ఉండవు. కాబట్టి యోగా అంటే శరీరానికి సంబంధించినది కాదు, పూర్తిగా మానసిక మట్టానికి సంబంధించినదే. ఒక వ్యక్తి భౌతికంగా, మానసికంగా, విజ్ఞానపరంగా, తత్వరీత్యా, ఆధ్యాత్మికంగా ఎదిగి పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని సంతరించుకొనడమే సంపూర్ణ ఆరోగ్యం అవుతుంది. భౌతిక ఆరోగ్యం వేరు, సంపూర్ణ ఆరోగ్యం వేరు. Physical health is quite different from total health. Unfortunately, everybody is thinking about physical health and forgetting about total health. దురదృష్టవశాత్తు అందరూ భౌతిక ఆరోగ్యాన్ని గురించి పరితపిస్తున్నారు తప్ప సంపూర్ణ ఆరోగ్యాన్ని గురించి ఆలోచించడం లేదు. భౌతిక ఆరోగ్యం అనేది సంపూర్ణ ఆరోగ్యం ద్వారానే సాధ్యమవుతుంది. ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదిగితే తత్వపరమైన ఆలోచన ఉంటుంది, విజ్ఞానపరంగా విచక్షణ ఉంటుంది, మానసికంగా ప్రశాంతత చేకూరుతుంది, శారీరకంగా ఆరోగ్యం సిద్ధిస్తుంది. అందరూ క్రింది నుండి పైకి వెళ్ళాలనుకుంటున్నారు, అది అసాధ్యం. పైనుండి క్రిందికి రావడం చాలా సులభం. అన్ని రుగ్మతలు మానసికమైనవే. మానసిక మట్టంలో ఉత్పన్నమై శారీరక మట్టంలో కనిపిస్తాయి. ఆల్ డిసీజెస్ ఆర్ సైకలాజికల్ అండ్ దే ఆర్ సైకోసోమాటిక్. ఈరోజు మన శరీరంలో ఏదైనా బాధ కానీ, నొప్పి కానీ, అసౌకర్యం కానీ, లేక దీర్ఘకాలిక రుగ్మత కానీ ఉందంటే అది శరీరం యొక్క లోపం కాదు, మనసులో ఏర్పడిన ఒత్తిడే. డిస్ఈజ్ ఈజ్ నథింగ్ బట్ అన్ఈజినెస్ ఆఫ్ ద మైండ్. ఈ భౌతిక శరీరం కేవలం ఒక పరికరమే. దానిని నడిపించే మనసు ఒక రిమోట్ వలె పనిచేస్తుంది. రిమోట్లో ఏమాత్రం లోపం ఉన్నా పరికరం పనిచెయ్యదు గదా. అలాగే మనసులో ఉన్న కారణాన్ని తొలగించకుండా శరీరానికి మనం చికిత్స చేయడం అవివేకం మరియు అజ్ఞానం. ఇది ఎలా ఉంటుందంటే, వేరు కుళ్ళిపోతుందనుకోండి, కాండము శాఖలో ఎండిపోతాయి. మనం వేరును వదిలిపెట్టి కాండము శాఖలకు మందు వేస్తే ప్రయోజనం ఉంటుందా? ఆధునిక వైద్య విధానంలో ఉన్న పెద్ద పొరపాటు ఇదే.
అన్ని రకాల రుగ్మతలు సంభవించడానికి మూలం మానసిక అలజడులే. మానసికంగా బలహీనమైనప్పుడు విల్ పవర్ తగ్గుతుంది. అప్పుడు శరీరం యొక్క వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. అప్పుడే సూక్ష్మజీవులు ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక రుగ్మతలు సంభవిస్తాయి. ఎవరైతే ప్రపంచంతో నిరంతరం ఘర్షణ పడుతూ ఉంటారో వారు జీవశక్తిని కోల్పోతూ ఉంటారు. నెగటివ్ థింకింగ్ పెరుగుతుంది. అది రుగ్మతలను అనుమతిస్తుంది. కాబట్టి మానసిక బలహీనతలు పెరుగుతున్నాయంటే నిరోధక శక్తి తగ్గుతుందన్నమాట. తమో రజో గుణాలు నెగటివ్ థింకింగ్ను పెంచుతాయి. సత్వగుణం పాజిటివ్ థింకింగ్ను పెంచుతుంది. మన జీవన విధానంలో, ఆలోచన విధానంలో కొన్ని మార్పులు కలుగజేసుకుంటే విల్ పవర్ మరియు పాజిటివ్ థింకింగ్ పెరుగుతాయి. మన శరీరంలో నిర్ణీత మోతాదులో జీవశక్తి ప్రవహిస్తూ ఉంటుంది. అయితే మనం దైనందిన కార్యక్రమాలలో పాల్గొనడం, మానసికంగా ఒత్తిడిని పెంచుకున్న ఎడల జీవశక్తి హరించుకుపోతూ ఉంటుంది. అప్పుడు మనం దానిని ఏదో ఒక రూపంలో భర్తీ చేయాలి. విశ్రాంతి ద్వారా కానీ, పాజిటివ్ ఆలోచనల ద్వారా కానీ, ప్రాణాయామ, సమాధి, ధ్యానముల ద్వారా కానీ తిరిగి మామూలు స్థితిని పొందుతూ ఉండాలి. లేకుంటే మన శరీర అవయవాలకు ప్రాణశక్తి మోతాదు తగ్గి వ్యాధి నిరోధక శక్తి మామూలు స్థాయి కంటే తక్కువ అవుతుంది. అప్పుడే దీర్ఘకాలిక లేక తరుణ లేక అంటువ్యాధులు సంభవించే అవకాశం ఉంటుంది. మన శరీరం ఎప్పుడూ పాజిటివ్గానే స్పందిస్తూ ఉంటుంది. మనకు రుగ్మతలకు సంబంధించిన అవగాహన లేక తొందరగా కంగారు పడి శరీరాన్ని ఇంకా బలహీనపరుస్తాం. ఒకచోట నొప్పి ఉంది అంటే ఆ ప్రాంతం విశ్రాంతిని కోరుకుంటుంది. ఒకచోట శరీరం బండబారినట్లు ఉంది అంటే అక్కడ రక్త ప్రసారం సరిగా అందడం లేదు. జ్వరం వచ్చిందంటే వ్యాధి జనక క్రిముల వలన ఇన్ఫెక్షన్ ఉంది అనుకోవాలి. ఆ క్రిములను చంపడం కొరకు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. వాంతులు కానీ విరేచనములు కానీ అవుతున్నాయంటే జీర్ణం కాని పదార్థం లోపల ఉంది అని తెలుసుకోవాలి. దగ్గు వస్తుందంటే లోపల చీము పేరుకొని బయటకు రావడం కొరకు శరీరంలో కదలిక జరుగుతుంది అని అర్థం. శరీరంలో ఎటువంటి అసౌకర్యం కలుగుతున్నా అది మంచి పరిణామమే. మనం చెడు పదార్థం బయటకు వస్తుంటే తప్పక అనుమతించాలి.
ఇంకా ప్రోత్సహించాలి, అణిచిపెట్టకూడదు. అది చాలా ప్రమాదం. ఆధునిక వైద్య విధానంలో ఉన్న పెద్ద పొరపాటు ఏమిటంటే అణిచిపెట్టడం తప్ప బయటకు పంపడం ఉండదు. అందరూ నొప్పిని భరించలేక అణిచివేయడాన్నే కోరుకుంటున్నారు. ఓర్పు సహనం లేనివారు, సున్నితమైన మనసున్నవారు నొప్పిని భరించలేక అణచివేసే శక్తివంతమైన పెయిన్ కిల్లర్స్ వాడతారు. ఆ నొప్పి వెంటనే తగ్గిపోతుంది. కానీ మరలా కొంతకాలానికి అంతకంటే ఎక్కువగా నొప్పి వచ్చి మందుల యొక్క పవర్ను పెంచవలసి వస్తుంది. ఈ విధంగా మందుల యొక్క శక్తిని మోతాదును పెంచే కొలది ఒక దశలో మన శరీరం ఔషధ నిలయంగా మారి ఏ మందులు పని చెయ్యని స్థితి ఏర్పడుతుంది. అందుకే వేలాది రూపాయలు ఖర్చు చేస్తూ డజన్ల కొద్దీ మాత్రలు, గొట్టాలు తింటున్నప్పటికీ రుగ్మతలు తొలగిపోకపోవడానికి మూల కారణం జీవశక్తిని హరించి వేసే శక్తివంతమైన మందులు వాడడమే. ఇప్పుడు ప్రపంచమంతా భౌతికవాదం మత్తులో ఉంది. ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి నిద్రించేంత వరకు అందరూ తమ శక్తిని మించి పనులు చేయవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రపంచమంతా అన్ని రంగాలలో తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నందువలన మానసిక ఒత్తిడితో పనిచేస్తూ తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాన్ని పొందాలనే తపనతో నిద్రాహారాలు మానుకొని పని చేయవలసి వస్తుంది. శరీరానికి అందించవలసింది అందించకపోతే అది ఒక దశలో కుప్పగూలిపోతుంది. కాబట్టి శరీరానికి ఆహారం, మనసుకు విశ్రాంతిని తప్పక ఇవ్వవలసిందే. బ్యాటరీ డిశ్చార్జ్ అయిన తర్వాత దానిని తిరిగి ఛార్జింగ్లో ఉంచకపోతే అది పనిచేయదు గదా. మనం ఆరోగ్యాన్ని పొందడానికి మానసిక చిట్కాలు రెండే రెండు. ఒకటి గమనం, రెండు అంగీకరించడం. శరీరంలో ఏదైనా నొప్పి గాని, బాధ గాని, అసౌకర్యం గాని ఉంటే ఆ శరీర భాగాన్ని సూక్ష్మంగా గమనిస్తూ ఉంటే చాలు. అక్కడకు పుష్కలంగా ప్రాణశక్తి అందించబడి కొద్ది సెకండ్లలోనే నొప్పి తగ్గిపోతుంది. అలాగే శరీరాన్ని కూడా నిరంతరం గమనించుకుంటూ ఉంటే ఎక్కడ లోపముందో తెలిసిపోతుంది. జీవితాన్ని, జీవన విధానాన్ని కూడా గమనించుకుంటూ ఉండాలి. ఎక్కడ గాడి తప్పిందో సులభంగా తెలిసిపోతుంది. దానిని సరిదిద్దుకొని మానసిక ఘర్షణ లేకుండా జీవించే అవకాశం ఉంటుంది. అలాగే శరీరంలో ఏదైనా రుగ్మత ఉందంటే
ఆ శరీర భాగాన్ని, రుగ్మతను అంగీకరిస్తూ ఉండాలి. అప్పుడే కరిగిపోతుంది, లేకుంటే పెరుగుతూ ఉంటుంది. అంగీకరించడం ద్వారా దానిని సమూలంగా తొలగించుకోవచ్చు. మనం దేనినైతే మర్చిపోతామో దానిని జయించగలుగుతాం. దేనిని గురించైతే అతిగా ఆలోచిస్తామో దానికి బానిసవుతాం. మనం శరీరాన్ని జయించాలంటే దానిని గురించి తక్కువగా ఆలోచించాలి. వాస్తవానికి ఆధ్యాత్మికంగా పరిపక్వత చెందిన వారికి శరీరమే మాయ అవుతుంది. నోబడీ స్టేటే యోగం అవుతుంది. మనకు శరీరం పట్ల ఎంత మమకారం ఉంటే దానిని మనం ఎక్కువగా ప్రేమించి బంధాన్ని పెంచుకొని భయపడుతూ ఉంటాం. అది ఒక మాంసపు ముద్ద. దానిని గురించి ఎక్కువగా బెంగ పెట్టుకొనవలసిన అవసరం లేదు. అది చివరకు శ్మశానానికి చేరేదే గదా. మనం దానిని వదిలివేస్తే అది ఆరోగ్యాన్ని సమకూర్చుకుంటుంది. దానికి అమోఘమైన హీలింగ్ కెపాసిటీ ఉంది. త్వరగా హీలింగ్ జరగాలని శక్తివంతమైన మందులిస్తూ ఉంటే మందుల శక్తి పెరిగి శరీరం బలహీనమవుతుంది. నేను వేరు, శరీరం వేరు, దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు, అది దాని పని చూసుకుంటుంది, నేను నా పని చూసుకుంటాను అనుకొనగలగడమే యోగం. ఒకవేళ మరణం సంభవించినా నా శరీరమే చనిపోతుంది అనే భావనతో ఉండాలి. అదే అత్యంత పరాకాష్ఠ దశ. గత శతాబ్దం కన్నా ఇటీవలి కాలంలో రుగ్మతల మోతాదు విపరీతంగా పెరుగుతూ వచ్చింది. దానికి మూల కారణం వాతావరణ కాలుష్యం, కల్తీ పదార్థాలు, ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పులతో పాటు చేపట్టే కార్యక్రమాలు వ్యక్తిత్వాన్ని మించి ఉంటున్నాయి. వయస్సు రాకముందే అదనపు బాధ్యతలు చేపట్టడం, వయస్సు ఉడికిపోతున్న బాధ్యతలను వదలలేకపోవడం వంటి చర్యల ద్వారా మనస్సుపై ఒత్తిడి పెరుగుతుంది. సమస్యలు వచ్చినప్పుడు వానిని ఎదుర్కొనే వ్యక్తిత్వం లేనప్పుడు జీవితం ఒక రకమైన పోరాటం అవుతుంది. సమస్యలు తప్పనిసరిగా ఉండాలి, కానీ వానిని అధిగమించే మనోబలం, వ్యక్తిత్వం ఉండాలి. అప్పుడు జీవితం ఒక ఆట అవుతుంది. ఆట అయితే మనం వదలలేం, పోరాటమైతే ఎక్కువ కాలం కొనసాగించలేం. సమస్యలు లేని జీవితమే ఉండదు. కొందరు వానిని సునాయాసంగా అధిగమిస్తారు, మరికొందరు డీలా పడిపోతారు. అందువలన గంటల తరబడి, రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి
మానసిక ఒత్తిడి పెరిగి ఒక దశలో శారీరక వ్యవస్థే సమూలంగా దెబ్బతింటుంది. ఆ విధంగానే దీర్ఘకాలిక రుగ్మతలు సంభవిస్తాయి. ప్రస్తుత ప్రపంచమంతా సుఖ సౌకర్యాల మత్తులో ఉంది. అందరూ నిరంతరం వనరుల వేటలో పరుగులు తీస్తున్నారు. అన్ని రంగాలలోనూ తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. పెద్ద చేపలు చిన్న చేపలను మింగివేస్తున్నాయి. పదార్థం మోతాదు తగ్గిపోయింది. ప్రకృతి వనరులు హరించుకుపోతున్నాయి. మానవ సంబంధాలు తగ్గిపోతూ ఆర్థిక సంబంధాలు పెరిగిపోతున్నాయి. గడచిపోయిన రోజులే మంచివనిపిస్తున్నాయి. సమస్యల విషవలయంలో ప్రపంచం చిక్కుకొని ఉంది. అందువలన ఎంత వద్దనుకున్నా మానసిక ఒత్తిడి అనేది తప్పనిసరైంది. విద్యార్థి దశ నుండే పోటీ పరీక్షల పేరుతో అందరూ మానసిక ఒత్తిడిని పెంచుకుంటున్నారు. సమాజం, ప్రపంచం, ప్రకృతిల ప్రభావం ప్రతి వ్యక్తిని తప్పక ఘర్షణకు గురి చేస్తుంది. అందుకే బిచ్చగాడి నుండి కుబేరుని వరకు అందరూ రుగ్మతల బారి నుండి బయటపడలేకపోతున్నారు. కష్టించి పనిచేసే వారికి రుగ్మతలుండవు. సుఖ సౌకర్యాల కొరకు ఆరాటపడేవారికి విలాసం, వినోదం, శృంగారం వంటి ప్రకృతి విరుద్ధమైన చర్యలలో నిమగ్నమయ్యే వారికి రుగ్మతలు సంభవిస్తాయి. రుగ్మతలకు గురయ్యే వారిలో ఎక్కువ మందిని గమనించండి. శారీరక శ్రమ తక్కువ, మానసిక ఒత్తిడి ఎక్కువ. శరీరం శ్రమిస్తే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. శరీరం సుఖానికి గురైతే తమోగుణం పెరుగుతుంది. మనసులో తీవ్రమైన ఆందోళన ఉంటుంది. కష్టించి పనిచేసే వారికి తిన్నది అరుగుతుంది, కంటి నిండా నిద్ర పడుతుంది. సుఖపడే వారికి నిద్ర ఉండదు, తింటే అరగదు. వీరు కుటుంబానికి, సమాజానికి, ప్రకృతికి సైతం భారమవుతారు. విద్యాలయాలు, తల్లిదండ్రులు, బంధుమిత్రులు సైతం సుఖపడే మార్గాలను గురించి వివరిస్తున్నారే తప్ప అందులో ఉన్న ప్రమాదాన్ని గురించి తెలియజేయడం లేదు. సుఖ సౌకర్యాలకు అవసరమైన డబ్బు సేకరణ కొరకై వివిధ రకాల వక్ర మార్గాల ద్వారా చట్టం ముసుగులో అన్వేషణ చేస్తున్నారు. ఇటువంటి వ్యక్తులను ప్రకృతి రుగ్మతల రూపంలో హెచ్చరిస్తుంది, మరణాల రూపంలో శిక్షిస్తుంది. సేవాభావంతో జీవించే వ్యక్తులకు రుగ్మతలుండవు. సేవాభావం లేని వ్యక్తులకు, స్వార్థపరులకు రుగ్మతలు పోవు. రుగ్మతలతో బాధపడే వారిని, వారి మనస్తత్వాన్ని గమనించండి. వారు నేను, నా కుటుంబం అనే పరిధిలో బంధింపబడి ఉంటారు తప్ప సమాజాన్ని గురించి, దాని శ్రేయస్సును గురించి కనీసం ఆలోచించరు.
సమాజాన్ని కాపాడే వారినే ప్రకృతి కాపాడుకుంటుంది. సమాజానికి హాని చేసే వ్యక్తులను ప్రకృతి కబళించి వేస్తుంది. ఎటువంటి ఫలితం ఆశించకుండా మనం సేవ చేయగలిగితే ఉత్తమ కర్మఫలం వస్తుంది. మనం ఇచ్చే దానిని గురించి ఆలోచించాలి తప్ప వచ్చే దానిని గురించి ఆలోచించకూడదు. మనం ఒక దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించే సమయంలో కూడా, భగవాన్, నాకు నిండు 100 ఏళ్ల జీవితం ఇవ్వు, నా జీవితంలోని ప్రతి క్షణాన్ని సమాజ సేవలో నిమగ్నం చేయమని ప్రార్థించగలిగితే 100% ఆరోగ్యం సిద్ధిస్తుంది. వయస్సు పెరిగే కొలది, మరణం సమీపిస్తున్న కొలది సమాజమునకు నా నుండి ఏమి అందాలి అని నిరంతరం ఆలోచించాలి. మనం సమాజం నుండి అన్నీ పొందుతున్నాం గదా, తిరిగి సమాజానికి ఏదో ఒకటి ఇవ్వకపోతే రుణగ్రస్తులమవుతాం గదా. అందుకే తప్పక సమాజ సేవ చెయ్యాలి. ప్రపంచమే పరమాత్మ, పరమాత్మే ప్రపంచం. ప్రపంచానికి భిన్నంగా పరమాత్మ లేడు. ప్రపంచానికి సేవ చేయడమంటే పరమాత్మకు సేవ చేసినట్లే. ప్రపంచానికి ద్రోహం చేస్తే పరమాత్మకు ద్రోహం చేసినట్లే. అందుకే మనం నిరంతరం సమాజాన్ని గురించి ఆలోచించాలి. లేని భగవంతుని గురించి, ఆత్మను గురించి అతిగా అనవసరంగా ఆలోచించడం కన్నా సమాజాన్ని, దాని శ్రేయస్సును గురించి ఆలోచించడంలోనే ఔన్నత్యం ఉంది. ఇఫ్ యూ థింక్ అబౌట్ ద వరల్డ్ విల్ థింక్ అబౌట్ యూ. ఇఫ్ యూ సర్వ్ ద వరల్డ్ విల్ సర్వ్ యూ. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. ప్రపంచం మనకు అన్ని విధాలా రక్షణనిస్తుంది కాబట్టి దానికి మనం సేవ చేస్తూ ఉండాలి. దురదృష్టవశాత్తు అందరూ సమాజాన్ని విస్మరించి దేవుణ్ణి గురించి అన్వేషణ చేస్తున్నారు. అందుకే భారతదేశం అన్ని విధాలా వెనుకంజలో ఉంది. నేను ఫలానా అనే పరిమిత స్థితిలో ఉన్నవారికే రుగ్మతలు సంభవిస్తాయి. నేను ఏమీ కాను అనే విశాల భావంతో జీవించే వారికి రుగ్మతలు ఉండవు. అహంకారం అనేది మనసును బంధించి వేసే పరిమిత స్థితి. కుటుంబ వ్యవస్థ ద్వారా ఇటువంటి భావన పెరిగిపోయింది. అందరూ జైలులో బంధింపబడ్డారు. మనసంతా అనవసరపు సమాచారంతో నిండిపోయింది. నేను ఏమీ కాను అనే స్థితిలో జీవించే వ్యక్తికి స్వేచ్ఛ ఉంటుంది. అందరిలో కలిసిపోతూ అందరిని కలుపుకుంటూ ఉంటారు. స్వేచ్ఛ నుండి మనం ఏమైనా సాధించగలం గాని బంధం నుండి సాధించలేం. స్వేచ్ఛ నుండి ఆనందం వస్తుంది. ఆనందంలో జీవించే వ్యక్తికి ముసలితనం గాని, రుగ్మతలు గాని, మరణం గాని ఉండవు.
ఆనందం అనేది మన సహజ స్థితి. సేవాభావం ద్వారానే అది సాధ్యమవుతుంది. అది శరీరంలో ఒక విధమైన లావాలాగా ఉప్పొంగుతూ ఉంటే రుగ్మతలుంటాయా? ఆలోచించండి. మనం ప్రపంచంలో ఉంటూ మన దైనందిన కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉన్నప్పుడు మన మానసిక మట్టంలో ప్రతి అనుభవము ఒక ముద్ర రూపంలో రికార్డ్ అవుతూ ఉంటుంది. మన గత సంస్కారాలను బట్టి ఈ రికార్డింగ్ జరుగుతూ ఉంటుంది. అమాయకులకు, మానసికంగా ఎదిగిన వారికి ఈ రికార్డింగ్ చాలా తక్కువగా ఉంటుంది. సున్నితమైన మనసున్న వారికి, అతిగా అనవసరంగా ఆలోచించే వారికి ఈ రికార్డింగ్ లోతుగా జరుగుతుంది. వానినే మనం మానసిక గాయాలను, ఉద్రిక్తతలను పిలుస్తూ ఉంటాం. మన జీవితంలో ఏదైనా ఒక బలీయమైన సంఘటన జరిగితే అది ఆ రోజు ఒక విత్తనమై ఆ తరువాత కాలంలో పదే పదే గుర్తుకు వస్తూ దాని తీవ్రత ఇంకా పెరుగుతుంది. అది ఒక మొక్కగా ఏర్పడి తరువాత వృక్షమై రుగ్మతలనే ఫలాలనిస్తుంది. సత్యవంతంగా జీవించే వ్యక్తికి రుగ్మతలుండవు. నిరంతరం అబద్ధాలాడేవారికి రుగ్మతలు పోవు. మనసు, మాట, జీవితం ఒకే రకంగా ఉంటే దైనందిన కార్యక్రమాలలో ఎటువంటి ఒత్తిడి ఉండదు. మనసులో ఒకటి, మాటలో మరొకటి, జీవితం మరొక రకంగా ఉంటే నిరంతరం ఘర్షణ జరుగుతూ ఉంటుంది. సత్యవంతంగా జీవించే వ్యక్తులకు ధైర్యం, ఆత్మవిశ్వాసం ప్రస్ఫుటంగా ఉంటాయి. మహోన్నతమైన ఆలోచన విధానం ఉంటుంది. ఎవరికీ శిరస్సు వంచవలసిన అవసరం లేదు. నిరంతరం అబద్ధాలాడేవారు ప్రతి చిన్న విషయానికి భయపడుతూ ఉంటారు. శరీర అవయవాలకు ప్రాణశక్తి పుష్కలంగా అందక రుగ్మతలు సంభవిస్తాయి. ఒక వ్యక్తి జీవితానికి పరిపూర్ణత్వం రావాలంటే సంపూర్ణ బాధ్యత అనేది చాలా అవసరం. అలా జీవించే వ్యక్తి జీవన విధానం మహోన్నతంగా ఉంటుంది. ముందు తనను తాను సంస్కరించుకొని ఆ తరువాత కుటుంబాన్ని, దాని ప్రభావంతో సమాజాన్ని కూడా సంస్కరిస్తాడు. అందరూ కుటుంబములో ఇరుక్కొని పరిమితమైన బాధ్యతతో జీవిస్తూ అదే నిజమైన బాధ్యత అనుకుంటున్నారు. సంపూర్ణ బాధ్యత నుండి కుటుంబ బాధ్యత రావాలి తప్ప కుటుంబమే ముఖ్యమనుకున్న వ్యక్తులకు సంపూర్ణ బాధ్యత రాదు. బాధ్యతలో హృదయ స్పందన ఉంటుంది. మనసు సమాజ పునరుద్ధరణకు అంకితం అవుతుంది. గొప్ప వ్యక్తి లక్షణములు వస్తాయి.
అందరికీ ఆదర్శవంతమైన జీవన విధానం ఉంటుంది. జీవితానికి అర్థం పరమార్థం చేకూరతాయి. అన్ని విధాలా విజయవంతమైన విలువైన జీవితం వస్తుంది. అటువంటి వ్యక్తులకే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది, అనుమానమే లేదు. మానవ జీవితం మహోన్నతంగా వెలగాలంటే బలమైన దృక్పథం ఉండాలి. నా భాష, నా జీవితం, నా శరీరంలోని ప్రతి అణువు ఒక ఆదర్శ ప్రపంచ నిర్మాణానికి ఉపయోగపడాలనే భావనతో తనను తాను ప్రపంచానికి సమర్పించుకునే విశిష్టమైన విధానమే దృక్పథం. దృక్పథంతో జీవించే వ్యక్తికి శరీరాన్ని గురించి, వసతులను గురించి, సుఖ సౌకర్యాలను గురించిన ఆలోచనే ఉండదు. అటువంటి వ్యక్తులు ప్రకృతిచే నిరంతరం కాపాడబడతారు. వారే ప్రకృతి తల్లి ముద్దు బిడ్డలు. వారి జీవితం నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, ఆనందంగా గడిచిపోతుంది. మన దేహం బిలియన్ల సంఖ్యలో కణములతో కూడి ఉండి వాని నుండి కణజాలములు, అవయవములు, అవయవ వ్యవస్థలు క్రమ పద్ధతిలో ఏర్పడతాయి. ఇవి అన్నీ మెదడు నందలి నాడీ కేంద్రముల అధీనంలో పనిచేస్తాయి. నవీన వైద్య శాస్త్రపు అంచనాల ప్రకారం మన దేహంలో 300కు పైగా కీళ్ళు, 700కు పైగా కండరములు, 16,000 కిలోమీటర్ల పొడవైన నాడీ తంతువులు, 96,000 కిలోమీటర్ల పొడవైన రక్తనాళములు ఉంటాయి. ఇవి అన్నీ మెదడునందున్న 20,000 కేంద్రముల అధీనములో పనిచేస్తాయి. మన శరీరమందు ఒక అవయవము పనిచేయలేదంటే అది అవయవము లోపం కాదు, దానిని నియంత్రించే నాడీ కేంద్రంలో లోపముంటుంది. ఉదాహరణకు, గుండె పనిచేయడం లేదంటే అది గుండె యొక్క లోపం కాదు, గుండెను నియంత్రించే కార్డియక్ సెంటర్లో లోపముందన్నమాట. ఆ కేంద్రమును తిరిగి పనిచేయించగలిగితే గుండె సక్రమంగా పనిచేస్తుంది. అయితే శరీరం ఉద్రిక్తతకు గురైనప్పుడు మెదడు నందలి సూక్ష్మమైన రక్తనాళములు దెబ్బతిని కొన్ని కేంద్రాలు సక్రమంగా పనిచేయకపోవచ్చు. అవే దీర్ఘకాలిక రుగ్మతలవుతాయి. కాబట్టి మనం సరిచేయవలసింది అవయవాన్ని కాదు, నాడీ కేంద్రాలనే. మనం ప్రమాదకర పరిస్థితి ఏర్పడినప్పుడు తప్పనిసరిగా మందులు వాడాలి. అవసరమైతే ఆపరేషన్ చేయించుకోవాలి, ఇంజెక్షన్స్ కూడా వాడాలి. అవన్నీ తప్పనిసరి. ఎందుకంటే ప్రమాదం నుండి బయటపడాలి. కానీ అప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్లోనే ఉండాలి. నేను సంపూర్ణ ఆరోగ్యం పొందుతున్నాను,
అనే భావనతో ఉంటూ ఎటువంటి చికిత్సనైనా చేయించుకోవచ్చు. దానితో పాటు నాలో స్పష్టమైన మార్పు వస్తుంది, వైద్య విధానం నాకు ఉపయోగపడుతుంది అనే భావన ఉండాలి. మందుల మోతాదు తగ్గించుకోవచ్చు, సత్ఫలితం వస్తుంది, అనుమానమే లేదు. మరొక ముఖ్య విషయం ఏమిటంటే, మనం ఒకే విధానానికి పరిమితం కాకూడదు. అవసరాన్ని బట్టి సడలింపు ధోరణి ఉండాలి. ఒక్కొక్క శరీరానికి దాని తత్వాన్ని బట్టి ఒక్కొక్క విధానం పనిచేస్తుంది. ఏదీ తక్కువ కాదు, దేనిని వ్యతిరేకించకూడదు. శరీర తత్వాన్ని బట్టే వైద్య విధానాన్ని ఉపయోగించుకోవాలి. స్థూల శరీరానికి మనమిచ్చే ఆహారాన్ని బట్టి మన మెదడు పనిచేస్తుంది. ముందు మనం ఆహారాన్ని ఎన్నుకొనడంలోనే మన సంస్కారాలు ప్రధానంగా పనిచేస్తాయి. మనలో తమోగుణముంటే తమోగుణ పదార్థాల వైపు, రజోగుణముంటే రజోగుణ పదార్థాల వైపు, సత్వగుణముంటే సత్వగుణ పదార్థాల వైపు మన మనసు ఆకర్షింపబడుతుంది. ఒక వ్యక్తి తినే ఆహారాన్ని బట్టి, కోరుకొనే ఆహారాన్ని బట్టి అతని మనస్తత్వాన్ని అంచనా వేయవచ్చు. అదేవిధంగా తీసుకునే ఆహారాన్ని బట్టే మనలో గుణాలు కూడా ఏర్పడతాయి. అందువలన ఆహారం విషయంలో మనం జాగ్రత్త పడాలి. నిలువ ఉన్న పదార్థాల ద్వారా తమోగుణం, ఘాటైన పదార్థముల ద్వారా రజోగుణం, సమత్వమైన ఆహారం ద్వారా సత్వగుణం ఏర్పడతాయి. గుణాలలో మార్పు రాకుండా శరీరానికి వైద్యం చేసినా ప్రయోజనం ఉండదు. కాబట్టి ఆహార విహారాలలో సమూలమైన మార్పులు చేసుకోవాలి. అన్ని అనర్థాలకు మూలం అతిగా తినడమే. కొందరు సమతుల్యమైన ఆహారపు కొరత వలన బాధపడుతుంటే, మరికొందరు అతిగా తిని అజీర్తి వలన బాధపడుతున్నారు. పరిమితంగా ఉంటే ఏదైనా ఔషధమే. రుచులకు అలవాటు పడి ఎక్కువ రకాలు ఉండాలి అనే భావనతో ఖరీదును పెంచుకొని శరీర తత్వాన్ని గమనించకుండా ఇంజిన్ కెపాసిటీకి మించి తినడం వలన శారీరక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటున్నది. మన ఇంజిన్కు అప్పుడప్పుడు విశ్రాంతిని ఇవ్వగలిగితే శరీరం సక్రమంగా పనిచేస్తుంది. ప్రస్తుత నాగరిక ప్రపంచంలో సుఖ సౌకర్యాల ముసుగులో తినకూడని పదార్థములు అవసరానికి మించి తినడం చాలా ప్రమాదం. వివాహాది శుభకార్యాలను గమనిస్తూ ఉంటే ఎన్ని వేల క్యాలరీల విలువైన పోషక పదార్థం తింటున్నామో అర్థమవుతుంది. మోడరేషన్ ఈజ్ ద గోల్డెన్ రూల్. ఈ ఒక్క సూత్రాన్ని పాటిస్తే చాలు, ఆరోగ్యం సిద్ధించినట్లే.
ఎవరికైనా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించాలంటే ఆధ్యాత్మిక విధానం చాలా అవసరం. ఒక వ్యక్తి జీవితానికి అర్థం పరమార్థం చేకూరాలంటే అంతకు మించి వేరే ప్రత్యామ్నాయం లేదు. ఎవరు ఎక్కడ తిరిగినా చివరకు ఈ రంగానికి చేరి జీవితాన్ని ముగించవలసిందే. లేకుంటే జీవితం అసంతృప్తిగా ముగుస్తుంది. ఆధ్యాత్మిక రంగంలోనికి ప్రవేశించి దానిలో పట్టు సాధించాలంటే వృత్తిని గాని, వ్యాపారాన్ని గాని, దైనందిన కార్యక్రమాలను గాని వదులుకొనవలసిన పని లేదు. భౌతికవాదాన్ని, ఆధ్యాత్మికతను సమన్వయం చేసి ముందుకు సాగిపోవచ్చు. భారతదేశంలో జరిగిన పెద్ద పొరపాటేమిటంటే ఆధ్యాత్మికతను అందుకోవాలంటే ప్రపంచం అనేది అడ్డుగోడ అనే ఉద్దేశంతో అందరూ దానిని వదులుకొనలేక ఆధ్యాత్మికతకు దూరమయ్యారు. అసలు వ్యక్తికి సమస్య అనేది ఎక్కడ మొదలవుతుంది? ఎందుకు మొదలవుతుంది? అది వ్యక్తిలో ఉన్న లోపమా, వ్యవస్థాపరమైన లోపమా? వ్యక్తిలో లోపం ఉంటే వ్యక్తిలో అవగాహన కలుగజేద్దాం. వ్యవస్థాపరమైన లోపమైతే వ్యవస్థను గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు ప్రపంచంలో నడుస్తున్నది పెట్టుబడిదారీ విధానం. సుఖ సౌకర్యాల కొరకు ఆరాటం, మనుగడ కొరకు పోరాటం. మనిషి భౌతికంగా ఎదగాలి అనే తపనలో ఉన్నాడు. ఎందుకంటే ఎక్కువ సంపద ఉంటేనే భద్రత ఉంటుంది అనేది అందరి భావన. పైగా ఖర్చులను తగ్గించుకోలేని స్థితిలో వ్యవస్థ నడుస్తూ ఉన్నది. అందువలన వనరుల కొరకు పరుగులు తీసి వనరులను ధ్వంసం చేశారు. పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి. ఎవ్వరికీ స్పందన లేదు. వ్యవస్థాపరమైన మార్పులు చేయకుండా వ్యక్తిని మార్చినా ప్రయోజనం ఉండదు. వ్యవస్థ బలమైనది, వ్యక్తి అల్పుడు. అందువలన వ్యవస్థలో మార్పులు జరిగే విధంగా అందరం ఆలోచించగలిగితే మానసిక ఒత్తిళ్ల నుండి మనిషిని బయటకు లాగవచ్చు. మానసిక అలజడులే లేకపోతే శారీరకంగా ఎటువంటి జబ్బులు ఉండవు గదా. మన మానసిక మట్టమనే వ్యవసాయ క్షేత్రములో ఉన్న చెడు సంస్కారాలే రుగ్మతలకు మూలం. అవి మన జీవశక్తిని హరించి వేస్తాయి. వానిని కోకటి వ్రేళ్లతో సహా తొలగించగలిగితే వ్యవసాయ క్షేత్రం శుద్ధవుతుంది. అందుకు యోగా మాత్రమే పరిష్కార మార్గం. యోగాలో పరాకాష్ఠ దశ సమాధి అభ్యాసం. ప్రశాంతమైన వాతావరణంలో అనుకూల పరిస్థితులను ఏర్పరచుకొని కేవలం 15 నిమిషాలు దానిని కొనసాగించినట్లయితే ఉపచేతన మనస్సు చేతన స్థితికి వచ్చి చెడు సంస్కారాలు సమూలంగా తొలగించబడతాయి. ఇది అత్యంత సూక్ష్మమైన శాస్త్రయుక్తమైన ప్రక్రియ.
దీనికి మించి వేరే ప్రత్యామ్నాయం లేదు. సమాధికి తోడు సోహం ధ్యానమును జతకలిపితే ఫలితం అనూహ్యంగా ఉంటుంది. రెండింటినీ కలిపి క్రమం తప్పకుండా సాధన చేయగలిగితే మన మానసిక శారీరక మట్టాలలో విప్లవాత్మక మార్పులు వస్తాయి. జీవన విధానమే మారిపోతుంది. ప్రపంచాన్ని మనం చూసే కోణంలో కూడా మార్పు వస్తుంది, అనుమానమే లేదు. ఆ విధంగా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఇక భౌతిక శరీరాన్ని గురించి ఆలోచించవలసిన అవసరమే ఉండదు. ఓకే, జై గురుదేవ్. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.